కమాన్ మిథున కమాన్. కమాన్ మిథున, ఫాస్ట్ కమాన్, త్వరగా రండి. ఎవరు గెలుస్తారో ఏమో. కమాన్ వెరీ గుడ్. కమాన్ మిథున, కమాన్. వావ్, సూపర్ గా ఆడారు కదా. అవును మేడం. ఒక్క నిమిషం ఉండు. పర్లేదులేండి, మన ఆరాధ్య గెలిచింది కదా. ఎక్స్క్యూజ్ మీ పేరేంటి? మిథున మేడం. శభాష్ మిథున. మీ కూతురు సమయానికి మీ చేతికి ఫ్లాగ్ అందించలేకపోయినా, మీరు కింద పడి గాయపడినా కూడా ఏమాత్రం తగ్గకుండా మీ కూతుర్ని గెలిపించడానికి, తల్లిగా మీరు గెలవటానికి సర్వశక్తులు ఒడ్డారు. మీ పోరాట పటిమకి హ్యాట్స్ ఆఫ్. అయ్యో, థ్యాంక్ యూ మేడం. ఏం కాదండు, అయిపోయింది. వెయిట్. ఆరాధ్య, నీ వల్ల ఇదంతా జరిగింది. విరాజ్, కావాలనే స్లోగా పరిగెత్తి అమ్మకు దెబ్బ తగిలేలా చేసావు. ఓయ్, ఏంటి తెగ రెచ్చిపోతున్నావు? ఆరాధ్య కావాలని ఎందుకు చేస్తుంది? ఎందుకు చేస్తుందో నీకు తెలీదా? ప్రణవి, పసిపిల్ల మనసు ఎందుకంత పొల్యూట్ చేస్తున్నావు? ఆరాధ్య మిథునను ఎందుకు ద్వేషించేలా చేసి వాళ్ళిద్దరిని దూరం చేస్తున్నావు? దీనివల్ల నీకొచ్చేదేంటి? ఏంటి బాబా ఏదేదో మాట్లాడుతున్నావు? నేనెందుకు ఆరాధ్యని పొల్యూట్ చేస్తాను? ఆరాధ్య తెలివిగలది. ఎవరు ఎలాంటి వాళ్ళో తనకి బాగా తెలుసు. నాపై లేనిపోని నిందలు వేకు. దొంగేడుపులేడ్చి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి పసిపిల్లను నమ్మించావు, కానీ నన్ను మోసం చేయలేవు. మిథునను మానసిక క్షోభ పెడుతున్న నీకు మామూలు శిక్ష పడదు. బాబా, ఏవండి, ప్లీజ్ ఆగండి. స్కూల్ దగ్గర పిల్లల ముందు ఇవన్నీ ఎందుకు? ప్రణవి, తల్లి బిడ్డల్ని దూరం చేయాలని చూస్తున్నావు. బిడ్డ అపార్థంతో తల్లికి దూరం అవుతున్నా తల్లి ఎప్పుడూ బిడ్డ పక్కనే ఉంటుంది. రన్నింగ్ రేస్లో ఆరాధ్యని ఓడిపించి నా మీద గెలుపు సాధిద్దాం అనుకున్నావు కదా. నేను ఓడిపోనివ్వను. ఆరాధ్యని నేను ఓడిపోనివ్వను. అది గుర్తుంచుకో. పదండి, ఇంకో పోటీ మిగిలింది. రండి, పద. కమ్. ఈ కాంపిటీషన్స్ లో చివరి పోటీ మదర్ స్పీచ్. అమ్మలు వాళ్ళ బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఏం చేయాలనే అంశంపై స్పీచ్ ఇవ్వాలి.
అందరికీ నమస్కారం. నా పేరు స్వర్ణలత. 8th స్టాండర్డ్ చదువుతున్న నందు వాళ్ళ మదర్ని. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎవరొస్తారు? మిథున గారు, మీరు రండి. ఆల్ ద బెస్ట్ మిథున. అందరికీ నమస్కారం. స్కూల్ యాజమాన్యానికి, వేదికని అలంకరించిన గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ అందరికీ నా నమస్కారాలు. పిల్లలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి పిల్లల గొప్పతనం గురించి ఒకసారి నేను చెప్పాలనుకుంటున్నాను. అందరికీ తెలుసు, అమ్మ చాలా గొప్పదని. నవమాసాలు మోసి పురిటి నొప్పులు పడి అమ్మ బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ కోసం ఆ తల్లి ఏదైనా చేస్తుంది. బిడ్డ అమ్మ అని పిలవకపోతే ఒక ఆడది అమ్మ అవ్వలేదు కదా. పిల్లలు తల్లిని అమ్మ అని పిలుస్తుంటే ఆ తల్లికి ఎంతటి ఆనందమో, ఎంతటి అనుభూతి చెందుతుందో మాటల్లో వర్ణించలేము. అది పిల్లల గొప్పతనం. నెహ్రూ గారు చెప్పినట్టు పిల్లలే దేశానికి సంపద, పిల్లలే దేశ అభివృద్ధికి ఆధారం. పిల్లలకు విద్య చాలా చాలా ముఖ్యం. విద్య అంటే ఏంటి? 4 బుక్స్ చదివి బట్టి పట్టడం విద్య కానే కాదు. దేశం నలుమూలలా, ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతుందో తెలుసుకోవడమే విద్య అంటే. విద్యతో పాటు మనం పిల్లలకి నేర్పాల్సింది వినయం, విచక్షణ, సంస్కారం. కొంతమంది మదర్స్ మా పిల్లలు బుద్ధిగా ఉంటారండి అని అంటూ ఉంటారు. మరికొంతమంది ఏమో అసలు మా పిల్లలు ఎంత కొట్టినా మా మాట వినడం లేదు అని అంటూ ఉంటారు.